సబ్స్క్రైబ్ చేయండి. కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా కౌన్ బనేగా డోన్ కా అభ్యర్థి ఉత్కంఠ రేపుతున్న విషయం. డోన్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారు? దీనిపై అధిష్టానం ఎలా స్పందించబోతుంది? తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికి సీటును కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది? ఇప్పటి వరకు కొనసాగుతున్న ధర్మవరం సుబ్బారెడ్డిని మారుస్తుందా లేక ఆయననే కొనసాగుతుందా? తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి డోన్ పై అందిన సమాచారం ఏమిటి? సర్వేలు ఎవరికి సైగా వచ్చాయి, ఎవరికి నైగా వచ్చాయి? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేతంచెర్ల ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఎవరు? డోన్ లో మార్పులు చేర్పులు ఖాయమా? అభ్యర్థిని మార్చేస్తారా లేక ఆయననే కొనసాగిస్తారా అనే విషయంపై మన ఛానల్ వర్గాలకు అందిన సమాచారం మేరకు ఒక వీడియోను ప్రసారం చేశాము. ఆ వీడియో ద్వారా తెలుగుదేశం పార్టీలో కదలికలు ప్రారంభమైనట్లు సమాచారం. మన బేతంచెర్ల ఛానల్లో ప్రసారం చేసిన వీడియో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చూసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డోన్ నియోజకవర్గ పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ఫ్రెండ్స్, మీరు ఆ వీడియోను చూడకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా చూడండి, మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గ అభ్యర్థిని డిక్లేర్ చేసే కసరత్తులను టీడీపీ అధిష్టానం ప్రారంభించిందా? కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా కౌన్ బనేగా డోన్ కా అభ్యర్థికి శ్రీకారం చుట్టిందా? త్వరలో డోన్ అభ్యర్థి ఊహాగానాలకు తెరతీయనుందా? డోన్ అభ్యర్థిని నియమించడానికి ప్రజా నాడి తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫోన్ కాలింగ్ ప్రారంభించడం కొందరికి శుభ పరిణామం అయితే మరికొందరికి మింగుడు పడని విషయం. మా ఛానల్లో డోన్ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరు అనే వీడియో ప్రసారమైన 48 గంటల్లోపే టీడీపీ అధిష్టానం ఈ పనులను చేపట్టడం జరిగింది. డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు రాజకీయ సమాచారం. డోన్లో టీడీపీ అభ్యర్థి తరపున ఎవరిని ప్రకటించాలి, ఎవరిని ప్రకటిస్తే బాగుంటుంది, ఎవరిని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలుసుకోవడానికి నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. ధర్మవరం సుబ్బారెడ్డి అవుట్ అయ్యారా లేక ఆయనను తప్పించడానికి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందా? నిజానికి టీడీపీ అధిష్టానం డోన్ నియోజకవర్గ అభ్యర్థిని మార్చడానికి పూనుకుందని పలువురు నేతలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు వచ్చిన ఫోన్ సంభాషణలో ఏమడుగుతున్నారంటే, మీ నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డిని కోరుకుంటున్నారా లేదా నోటాకా అని అడుగుతూ ఫోన్ కాల్ కట్ కావడం జరుగుతూ ఉంది. ధర్మవరం సుబ్బారెడ్డి కంటే నోటాకి ఎక్కువ మెజార్టీ వస్తే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా స్పందిస్తుంది? ధర్మవరం సుబ్బారెడ్డికి మెజార్టీ వస్తే డోంట్ వరీ, ఆయననే కంటిన్యూగా అధిష్టానం చేయొచ్చు. ధర్మవరం సుబ్బారెడ్డికి కాకుండా నోటాకి మెజార్టీ వస్తే అప్పుడు అధిష్టానానికి పెద్ద పని మొదలైనట్లే. మనకందిన సమాచారం మేరకు ముగ్గురు అభ్యర్థులు అంటే ధర్మవరం సుబ్బారెడ్డి కాకుండా మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు నుంచి ఒకరిని ఎన్నిక చేయడం టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాల్. ముగ్గురు నేతలు రాజకీయాల్లో అనుభవం గల వారే, ముగ్గురు నేతలకు రాజకీయ పదవులు అలంకరించిన వారే, మరి ముఖ్యంగా ముగ్గురు నేతలకు అందబలం ఆర్థిక బలం ఉన్నవారే, జిల్లాలో వారికంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన ముగ్గురు నేతలే. వీరిలో అధిష్టానం ఎవరిని ఎన్నిక చేస్తుంది? ముగ్గురు నేతలను పిలిచి మాట్లాడుతుందా? వీరి కోసం ప్రత్యేక సర్వేను నిర్వహిస్తుందా? లేకుంటే ధర్మవరం సుబ్బారెడ్డిని తప్పించి నియోజకవర్గ ప్రజలకు మరొక ఫోన్ కాల్ ద్వారా నియోజకవర్గ అభ్యర్థిని ఎవరైతే బాగుంటుందని సర్వే నిర్వహిస్తుందా అని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రా కదలిరా సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ సందర్భంగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు జిల్లా నియోజకవర్గ పరిస్థితులపై పార్టీ వర్గాలతో పూర్తిగా లోతుగా చర్చించారంట. రానున్న ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందువలన సంక్రాంతి తర్వాత మొదటి లిస్టు విడుదల అవుతుందని, ఆ లిస్టులో డోన్ నియోజకవర్గ అభ్యర్థి పేరు ఖరారవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేసుకుంటున్నారు. డోన్ అభ్యర్థి ఎవరనే దానిపై సర్వేలు, ఫోన్ కాల్స్లు, వినతులు, విన్నపాలు సీనియర్ నాయకులతో చర్చించాక పైరవీలు, అభ్యర్థుల బలాలు బలహీనతలు
ప్రయోజనాలు, నష్టాలు, సామర్థ్యం, ప్రజల్లోని స్పష్టత, అందరితో ఇమిడే స్వభావం ఇలా ఒక్కటేంటి డోన్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నించాక డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికా లేక బిజ్జం పార్థసారథి రెడ్డికి దక్కుతుందా లేక సుబ్బారెడ్డికి దక్కుతుందా లేకుంటే మరొకరు డోన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారా చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు డోన్ అభ్యర్థిగా మార్పులు చేర్పులు చేసి మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ మరియు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డికి ఈ ముగ్గురులో ఒకరిని ప్రకటిస్తారని తేలాల్సి ఉంది. ఆ తర్వాత ఈ రోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నందికే సర్వేలు, ఫోన్ కాల్, సీనియర్ నాయకులతో సమాచారం ఎవరికీ తెలియకుండా నిఘా వర్గ నీడలో అధిష్టానానికి చేరవేసిన సమాచారం మేరకు ధర్మవరం సుబ్బారెడ్డిని తప్పిస్తారని, అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్సెస్ పార్థసారథి రెడ్డి వీరిద్దరిలో ప్రాముఖ్య పోటీ ఉంటుందని, కోట్ల బిజ్జం వీరిద్దరిలో ఒకరికి డోన్ సీట్ కేటాయించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు. బిజ్జం పార్థసారథి రెడ్డి లేక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో డోన్ తరపున టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవడం ఖాయమైనట్లు రాజకీయ వర్గాలకు అధిష్టానం నుండి అందిన విశ్వసనీయ సమాచారమని ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. ఒకసారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రకటించాక మరోసారి మార్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్న వారు సైతం లేకపోలేదు. సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీలే నియోజకవర్గ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మరొకసారి ప్రతిపక్షంలో కూర్చోకుండా ఉండేందుకు మార్పులు చేర్పులు చేయడం సహజమే అని రాజకీయ పండితులు చెప్తూ ఉన్నమాట. సమయంలో ఇన్ఛార్జిగా ప్రకటించింది నిజమే, కానీ ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని పెంచడం, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి సంసిద్ధం కాకపోవడంతో పార్టీలు ఏ ఒక్క నియోజకవర్గంలో ఓడిపోవడానికి సముఖత చూపించడం లేదు. అధికారంలోనికి రావడానికి కాబట్టే ప్రకటించిన వారు ఎంత పెద్దవారైనను, ఏ చిన్న స్థాయి నాయకుడైనను మార్చడానికి ఎంతమంది నాయకులు సిఫారసులు ఉన్నప్పటికీ గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధిష్టానాలు మార్పు గెలుపు కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాయని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజమని మర్చిపోలేని విషయం. మార్పులు చేర్పులు నియోజకవర్గంపై ఎంత ప్రభావం చూపిస్తాయో, ఎంతగా పనిచేస్తాయో రాజకీయ తలపండిన నేతలకు బాగా తెలుసు. ఎన్నికలను రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో డోన్ అభ్యర్థి ఎవరు మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా లేదా అన్న విషయంపై డోన్ ప్రజలకు స్పష్టత లేదనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే డోన్ నుండి రాష్ట్రానికి, దేశానికి మహామహులను, రాజకీయ నేతలను అందించిన డోన్ నియోజకవర్గమని మర్చిపోలేని జగమెరిగిన సత్యం. ఇప్పటికే డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొనే సత్తా ధర్మవరం సుబ్బారెడ్డికి ఉందా? కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవచ్చని టీడీపీ నేతలే కొందరు అధిష్టానానికి చెప్పారంట. ధర్మవరం సుబ్బారెడ్డి వెంట ఎవరున్నారని, అందువల్ల ఆర్థిక బలం వారందిస్తారనుకొని ధర్మవరం సుబ్బారెడ్డికి సీటు కేటాయిస్తే మొదటికే మోసం రావచ్చని కొందరు అధిష్టానం దగ్గర వాపోయారట. ధర్మవరం సుబ్బారెడ్డి రాజకీయంగా ఎక్కడ గెలుపొందారు? డోన్ నియోజకవర్గం నుండి 2 దఫాలుగా తిరుగులేని పోటీతో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. మరియు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పదవిని చేపట్టారు. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రులు పదవులు మార్పులు చేర్పులు చేసినప్పటికీ మంత్రి బుగ్గన్న పదవిని ఎవరు ఇంచు కూడా కదిలించడానికి సాహసించలేకపోయారు. మంత్రి బుగ్గన్నకున్న సామర్థ్యం, ఆయనకు నియోజకవర్గంపై ఉన్న పట్టు దీనికి నిదర్శనమని చెప్తూ ఉంటారు. అందుకే రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే సీనియర్ నాయకులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లేక బిజ్జం పార్థసారథి రెడ్డి మరియు కేఈ ప్రభాకర్కు సీటు కేటాయిస్తే టీడీపీ అధిష్టానం గెలుపు సాధ్యమవుతుందా తలెత్తుతున్న ప్రశ్నకు అధిష్టానం లోపల చర్చిస్తూ అంతరంగంలో లెక్కలు కడుతూ బహిరంగంగా ప్రకటించడానికి త్వరలో సిద్ధమవుతుందంట. డోన్ నుండి ఏ పార్టీ ఏ అభ్యర్థి గెలుపొందినను ప్రభుత్వంలో వారికంటూ ప్రత్యేక స్థానం ఉంటుందని నియోజకవర్గ ప్రజల్లో ప్రచారం జోరందుకుంది. డోన్ నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలుసు, అన్నిటినీ గమనిస్తూ ఉంటారు. డోన్ నియోజకవర్గ ప్రజలు అసలు నాతోనే ఉన్నారు, మమ్మల్నే చూస్తూ ఉంటారు, మాతోనే ఉంటారు అనుకోవడం
రాజకీయ నాయకులు భ్రమవుతుంది. ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సమయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు చేసినను చేయకపోయినను చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఎంపిక ఫైనల్ అవుతుందని తెలుగు తమ్ముళ్ళు అంటున్న మాటను కొందరు గుర్తు చేస్తున్నారు. మొదటి విడతలో డోన్ అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా ఒకవేళ ప్రకటిస్తే ఎవరి పేరు వస్తుంది అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.